రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా తన కోడలు మాగంటి రూపను పోటీ చేసే విషయంపై ఆలోచిస్తున్నామన్నారు టీడీపీ ఎంపీ మురళీమోహన్. రూప తరపు పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానన్నారు. సినిమా వాళ్లను తెలంగాణ సీఎం కేసీఆర్ భయపెడుతున్నారనేది నిజం కాదని, ఒకరు భయపెడితే సినిమా వాళ్లు భయపడరన్నారు. ఈసారి ఎన్నికల్లో తనను పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్న ట్రస్ట్ ని డెవలప్ చేయడానికి విరమించుకున్నారని తెలిపారు. అంతేగాని ఎవరికి భయపడి ఎన్నికల నుంచి తప్పుకోలేదన్నారు మురళీమోహన్. ఓకే సార్. రాజమహేంద్రరావు నుంచి పార్లమెంట్ సీటుకి పోటీ చేయమని అందరూ కూడా గట్టిగా అడుగుతున్నప్పటికీ కూడా నేను కొన్ని జీవితంలో సాధించాల్సిన కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. వాటికి నేను అంకితం అవ్వాలనే ఉద్దేశంతో నేను చేయలేనని చెప్పిన ఆసక్తి అని చెప్పాను తప్ప నాకు వేరే కారణాలంటూ ఏం లేవు. గెలవలేదు అనే భయం లేదు. అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాను. నన్ను ఎవరో బెదిరించారు, లేకపోతే హైదరాబాద్లో ఎవరో బెదిరిస్తే భయపడిపోయాను లేదు. నేను అలా భయపడేవాడిని కాదు. నేను ఆ రోజున రాజశేఖర రెడ్డికే ఎదురు నిలబడ్డాను. ఆ రోజున 18 ఎకరాలు పోయినా కూడా దాని గురించి లెక్క చేయలేదు. ఇవాళ అంతే. అలాంటిది ఏమీ లేదు. కారణాలు నా సొంత కారణంతో నేను నా ట్రస్ట్ని మళ్ళీ బాగా రివైవ్ చేసుకొని బాగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్పిన నా ఆశయాన్ని నేను చేయాలని దాన్ని మనస్ఫూర్తిగా సమర్థించారు ఆయన. అయితే మా కోడల్ని ఇవ్వమని ఆయన మరీ అడుగుతున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మేము కార్యకర్తలుగా ఉండాలనుకున్నాం. పార్టీకి నిత్యం సేవ చేస్తామండి. మాకు పదవులు వద్దండి అని కూడా చెప్పాను. అయినా సరే కావాలంటున్నారు. ఇవాళ నిర్ణయం తీసుకొని చెప్తానని చెప్పాను. ఇవాళ సాయంత్రం నిర్ణయం బట్టి ఎలా ఉంటుంది. డెఫినెట్గా రూపా గారు పోటీ చేస్తే నాకు ఎంత మెజార్టీ వస్తుందో తనకు కూడా అంత మెజార్టీ. ప్రచారం పూర్తిగా చెప్పాను. నేను రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నా బాధ్యత అప్పగించి నన్ను మొత్తం 7 ఎమ్మెల్యేలని గెలిపించురండి అంటే ఎంపీని గెలిపించుకొస్తాను. లేదంటే ఇదివరకు నేను చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి అన్ని చోట్ల కూడా ప్రచారం చేసి పార్టీ కార్యకర్తగా ఉంటానని చెప్పాను. సార్, సినిమా యాక్టర్లు అందరినీ కూడా కేసీఆర్ భయపెడుతున్నాడు, అందుకని వైసీపీ వైపు ఎవరు భయపెట్టరండి. సినిమా వాళ్ళు ఎవరికి భయపడరు. సినిమా వాళ్ళు ఇండివిజువల్. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. సినిమా అనేది ఎప్పుడూ ఉంటుంది. పదవిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరు వెళ్ళినా గౌరవిస్తారు, సలాలు కొడతారు, దండలేస్తారు. కానీ మా సినిమా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అందరినీ కూడా ఆప్యాయంగా ప్రతి మారుమూరు పల్లెటూరుకి వెళ్ళి కూడా చూసేది సినిమా వాళ్ళు కొంత లైఫ్. ఓకే సార్. చెప్పాను, రాము చెప్పాను. వెనక్కి పెట్టుకురా మురళి, వెనకరా. ఓకే సార్. చెప్పాను, రాము చెప్పాను.